జీవితాన్ని సంస్కరించుకోవాలంటే మన ఒక్కరి చేతుల్లోనే ఉందండి, ఎవరి చేతుల్లోనూ లేదండి. మేము కేవలం మాటలు చెప్పగలం. నేను చేస్తున్నానా లేదా అని నేను ఆలోచించుకోవాలి, మీరు చేస్తున్నారా లేదా అని మీరు ఆలోచించుకోవాలి. కేవలం విన్నంతలో జీవితం మారిపోతుంది అనుకోవడం పొరపాటు. ఇన్ని వేల స్తోత్రాలు, ఇన్ని సహస్రనామాలు, ఇన్ని దేవాలయాలు, ఇన్ని అర్చనలు, ఇన్ని అభిషేకాలు ఉన్న మన జీవితం 90% ఎందుకు దుఃఖమయం అయిపోతుంది అంటే మనం కేవలం పారాయణలు చేస్తున్నాం, దాని ద్వారా ఏదో ఫలితం కోరుతున్నాం. దాని అర్థం తెలుసుకోవడం. ఇది చదివితే ఏదో అయిపోవాలి, కుంకుమ పూజ చేస్తూ ఐదో అయిపోవాలి, పసుపు పూజ చేస్తూ ఐదో అయిపోవాలి. దేవతలంత లోకుగాళ్ళు కాదు. మనం అమాయకంగా ఏం చేస్తూ ఉంటే మన స్వభావం ఎలా ఉంటుందంటే ఏదో ఇస్తే లొంగుతాం కదా, డబ్బు, ఆభరణాలు, బట్టలు ఏవో ఇస్తే లొంగుతాం కదా. మనం ఎలా ఉంటామో అలాగే ఎదుటివాళ్ళు కూడా ఉంటారు. అనుకుని దేవతలను కూడా మనం ఎలా ఆలోచిస్తామంటే బాగా అభిషేకం చేసేస్తే, బాగా కుంకుమ పూసేస్తే, బాగా 1,00,000 ఆకులు వేసేస్తే, 1,000,000 పువ్వులు వేసేస్తే లొంగకేమవుతుంది చూద్దాం అంతే. అమ్మవారు వాటి వేటికి లొంగదు. నాలా ఉండు, నాలా ఉండు, నాలా ఉండు అని చెప్పింది ఆవిడ. ఎలా ఉండాలో చెప్పింది స్పష్టంగా.